బ్రోకలీ పాస్తా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బ్రోకలీ, పాస్తా, టొమాటో, ఆనియన్, గార్లిక్ అంటే వెల్లుల్లి, వెన్న, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా టొమాటో సాస్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే పాస్తా, బ్రోకలీ రెండింటిని కూడా బ్లాంచ్ చేసుకోవాలి. దానికోసము పొయ్యి వెలిగించి ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటున్నా. ఆల్రెడీ కొద్దిగా వేడి నీళ్ళు ఉన్నాయి. ఇది బాగా నీళ్లు వేడి అయిన తర్వాత మనము పాస్తాను ఉడికించుకుంటాం. ఓకే, సో ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటా, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నా. ఇందులో కొద్దిగా ఉప్పు, నూనె కూడా వేసుకున్నాం. ఫస్ట్ ఇందులో పాస్తా వేసుకుంటున్నాం. ఈ స్పైరల్ పాస్తా అంటారు, ఇది మనం చూస్తున్నాం కదా, దీన్ని స్పైరల్ పాస్తా అంటారు, లేకపోతే ఫిసిలీ పాస్తా అని కూడా అంటారు. రకరకాల పాస్తాలు ఉంటాయి కదా, మనకి ఏది కావాలంటే ఆ పాస్తా వేసుకోవచ్చు. కొద్దిగా పాస్తా ఉడికిన తర్వాత బ్రోకలీ వేసుకుందాం. బ్రోకలీ ఫాస్ట్గా కుక్ అవుతుంది కాబట్టి రెండు ఒకేసారి వేస్తే ఇది ఎక్కువ కుక్ అయిపోతుంది, అందుకని. ఓకే, ఇంకో పొయ్యి కూడా వెలిగించి పెనం పెట్టేసుకున్నాం. గార్లిక్ చాప్ చేసుకున్నాం. అలాగే పెనంలో వెన్న వేసుకున్నాము. ఇందులో ఫస్ట్ గార్లిక్ వేసుకుంటున్నాం. ఉల్లిపాయ కూడా డైస్ చేసుకుంటున్నాను. ఆనియన్, టొమాటో చాప్ చేసుకుందాం. టొమాటో కూడా చాప్ చేసుకున్నాము. ఇది కూడా డిష్లో వేసుకుంటున్నాం. పాస్తా సగం ఉడికిపోయింది. ఇప్పుడు బ్రోకలీ వేసుకుందాం ఇందులోకి.
కొద్దిగా సాఫ్ట్గా అలా కుక్ అయ్యేంత వరకు అలా కుక్ చేసుకుందాము. తర్వాత దీంట్లోకి టొమాటో సాస్ వేసుకుందాం. ఇప్పుడు మనం చేసుకుంటున్న ఈ పాస్తా ఎక్కువ క్రీమీగా జ్యూసీగా ఉండదు, లైట్గా ఉంటుంది. జస్ట్ ఈ కోటింగ్ వస్తుంది అనమాట. అంటే ఈ సాస్ ఉంది కదా, దీనిది కోటింగ్ మాత్రమే వస్తుంది. జస్ట్ ఒక స్టార్టర్ లాగా తినడానికి పనికొచ్చే విధంగా ఉంటుంది. బట్ దిస్ ఈజ్ హోల్ మీల్. అందులో మొత్తం ఇవన్నీ బటర్లో కుక్ చేస్తున్నాం కదా, చాలా యమ్మీగా వస్తుంది టేస్ట్. మంచి ఫ్యాట్స్, బటర్ మంచిది కూడా కాబట్టి హెల్త్కి, అది కూడా ఇట్ విల్ బి నైస్. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాం. అలాగే కొద్దిగా సాల్ట్ కొంచెమే చాలు. మనము టొమాటో సాస్ వేసాం కాబట్టి అందులో సాస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెమే సాల్ట్ స్ప్రింకిల్ చేస్తాం. కొద్దిగా సాసు దానికి టచ్ అవ్వాలి, కోటింగ్ రావాలి కదా. తడి కావాల్సి వస్తే వేసుకోండి, కానీ మనం ఇప్పుడు ఈ బ్రోక్లీ పాస్తా వేస్తాం, దీంట్లో ఉన్న తడి ఉంటుంది కాబట్టి ఎలాగో అదే సరిపోతుంది కాబట్టి నేను ఇంక వాటర్ ఏం యాడ్ చేయట్లేదు. ఈ పాస్తాని ఇంకా బ్రోక్లీని స్ట్రెయిన్ చేసుకున్నాం, అంటే వడగట్టుకొని. దీన్ని మరీ ఎక్కువగా స్ట్రెయిన్ చేయక్కర్లేదు, తడిగాని ఇందులో వేసుకోవచ్చు. అలా ఆ సాస్ అంతా దీనికి పట్టేలాగా కాసేపు సాటే చేసుకోవాలి. కొంచెం హీట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై కూడా అయితే బాగుంటుంది కాస్త. అందుకని ఆల్రెడీ పాస్తా ఇంకా బ్రోక్లీ ఉడికింది, దీంట్లో ఫ్రై అయ్యేలాగా కాస్త కలిసిపోతూ ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇంకొక 1 మినిట్ అట్లా ఫ్రై చేసుకోవాలి. ఓకే, రైట్, మనకు కావాల్సిన విధంగా ఫ్రై అయిపోయింది. నౌ వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.